దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1148. ఈరోజు డైలీ మనీ షోలోని మనకి ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ రిలేటివ్ మాట్లాడుకున్నాం కదా. ఈ ట్రేడ్ డీల్ చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నట్టుగా కనబడుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఒక స్టాక్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్లుగా కనబడుతుంది పరిస్థితి అయితే. ఆ ఇంపార్టెంట్ న్యూస్ కూడా అందరికీ తెలియాలి, దాని గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు ఐఎక్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది అండ్ ఐఎక్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేసుకుందాం. దానికన్నా ముందు నిన్న మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 days నుంచి కోల్డ్ చాలా ఎక్కువగా ఉండడం వలన వర్కౌట్ అయితే ఎక్కువగా చేయలేకపోతున్నాను. దాంతో నిన్న ఓన్లీ హాఫ్ అన్ అవర్ పాటు కొన్ని స్ట్రెచ్చింగ్స్ అయితే చేశాను. సో మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 313 పాయింట్స్ పెరిగి 82,693 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 91 పాయింట్స్ పెరిగి 25,330 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.46% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.63% పెరిగింది. ఈరోజు మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ముందుగా ఈ రోజు మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే కదా. ఈ బర్త్డే సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారి మధ్యన ఒక ఫోన్ కాల్ కన్వర్సేషన్ అయితే జరిగింది. దీనిలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన సోషల్ మీడియా అనేటువంటి ట్రూత్ లో ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఫోన్ కాల్ చేసి ఆయనకి బర్త్డే విష్ చేశాను అండ్ ఇద్దరి మధ్యన కూడా చాలా మంచి ఫోన్ కాల్ కన్వర్సేషన్ అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు చాలా ట్రమెండస్ జాబ్ చేస్తున్నారని, వీటితో పాటుగా రష్యా ఉక్రెయిన్ వార్ ఎండ్ చేయడానికి ఏదైతే ఆయన సపోర్ట్ అందిస్తున్నారో దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ట్విట్టర్ లోని రెస్పాండ్ అవుతూ, నా బర్త్డే కి విష్ చేసినందుకు థ్యాంక్ యూ. మీలాగే నేను కూడా ఇండియా యుఎస్ మధ్య ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని న్యూ హైట్స్ కి తీసుకెళ్ళడానికి అని చెప్పి కమిట్ అయి ఉన్నానని, అండ్ అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా పీస్ఫుల్ రిజల్యూషన్ తీసుకురావడానికి మీరు ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారో దానికి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మధ్యన ఈ ఫోన్ కాల్ కన్వర్సేషన్ జరిగిందని చెప్పి న్యూస్ మార్నింగ్ వచ్చిందో, ఆ న్యూస్ రావడంతోనే మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంది. ఎందుకంటే ముందుగా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా చాలా అడ్డంకులు ఎదురై ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ మన ఇండియాని టార్గెట్ చేస్తూ వేరే ట్వీట్స్ చేయడం జరిగింది, మన పైన టారిఫ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. అవన్నీ జరిగిన తర్వాత జరిగినటువంటి సినారియోస్ అన్ని మనం మాట్లాడుకున్నాం. ఆ సినారియోస్ తోని తిరిగి యుఎస్ఏ వెనక్కి తగ్గి మన ఇండియాతోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ కి అయితే వచ్చింది. అండ్ యుఎస్ రిప్రజెంటేటివ్స్ నిన్న మన ఇండియాకి వచ్చి ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ కూడా జరిపారు కదా. దీని తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మధ్యన అండ్ డొనాల్డ్ ట్రంప్ గారి మధ్యన జరిగినటువంటి ఫోన్ కాల్ కన్వర్సేషన్ తోని ఈ ట్రేడ్ డీల్ అయితే ముందుకు వెళ్తున్నది. త్వరలోనే ట్రేడ్ డీల్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని హోప్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా మన మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజు నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రాబోతున్నది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈసారి యుఎస్ ఫెడ్ అయితే 25 basis points రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి అండ్ అలాగే ఫర్దర్ రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఈ ఫెడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రేపు మన మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైం కి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. మీకు ఇవేనే కాదు, ఎర్లీ మార్నింగ్ మీకు గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్లు అవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో మార్నింగ్ షేర్ చేస్తుంటాం. సో మీరు అవి కనుక ఫాలో అయినట్లయితే మనం మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది మీకు కొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది. ఫాలో అవడానికి ప్రయత్నించండి. కాకపోతే టెలిగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలి. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అనే కాదు, ఏ టెలిగ్రామ్ ఛానల్ లో అయినా సరే కొన్ని యాడ్స్ వస్తున్నాయి. అంటే వేరే ఛానల్స్ రిలేటెడ్ గా యాడ్స్ అయితే నడుస్తున్నాయి. ఆ యాడ్స్ ని కంట్రోల్ చేయడం టెలిగ్రామ్ ఛానల్ ని రన్ చేసే వాళ్ళ చేతిలో లేదు. అది కంప్లీట్ గా టెలిగ్రామే ఆ యాడ్స్ ని రన్ చేస్తుంది. వాటిని మేము ఆపాలనుకున్న ఆపలేం. అవి రావడం వల్ల మాకు వచ్చే అడ్వాంటేజ్ లేదు, ఏమీ లేదు. వాటిని ఆపడానికి మల్టిపుల్ టైమ్స్ ప్రయత్నిస్తున్నా అదైతే మా చేతిలో కంట్రోల్ లేదు కాబట్టి అవట్లేదు. ఈవెన్ మన టెలిగ్రామ్ ఛానల్ అనే కాదు, ఏ టెలిగ్రామ్ ఛానల్ అయినా మీకు ఇటువంటి యాడ్స్ కనపడుతున్నాయి అనుకోండి, అవి జస్ట్ టెలిగ్రామ్ రన్ చేస్తున్న యాడ్స్ కింద గుర్తించండి. మనకున్నది టెలిగ్రామ్ ఛానల్ ఒక్కటే. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అదొక్కటే ఛానల్. వేరే ఏవైనా యాడ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ రన్ అవుతున్నాయి అనుకోండి, వాటిని ఇగ్నోర్ చేసేయండి. అక్కడ స్కామర్స్ యాడ్స్ రన్ చేయొచ్చు. అవి చూసి మీరు ఏమైనా లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అయ్యారు అనుకోండి, మీ దగ్గర నుంచి మా పేరు చెప్పుకునే డబ్బులు అవి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. అనవసరంగా అటువంటి వాటిలోకి వెళ్ళినట్లయితే మీ డబ్బులు కోల్పోయే ప్రమాదం
ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టోటల్ గా 3 IPOs అయితే లిస్ట్ అయ్యాయి. దానిలో ఒకటి అర్బన్ కంపెనీ, రెండోది దేవ్ యాక్సిలరేటర్, మూడోది శ్రీనగర్ హౌస్ ఆఫ్ మంగళ సూత్ర. దీనిలోని అర్బన్ కంపెనీ IPO అయితే బంపర్ లిస్టింగ్ చూసింది. డే 1 రోజునే ఇన్వెస్టర్స్ కి 62% పైన రిటర్న్స్ అయితే డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీనగర్ హౌస్ ఆఫ్ మంగళ సూత్ర IPO కూడా పాజిటివ్ లోనే లిస్ట్ అయింది. ఈ స్టాక్ అయితే డే 1 రోజున ఇన్వెస్టర్స్ కి 12% పైన రిటర్న్స్ డెలివర్ చేసినట్లయితే దేవ్ యాక్సిలరేటర్ స్టాక్ డే 1 రోజున ఇన్వెస్టర్స్ కి 5% పైన రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. ఈ 3 IPOs లో మనం చూసినట్లయితే అర్బన్ కంపెనీ IPO కి అయితే మార్కెట్ లోని చాలా మంచి డిమాండ్ కనపడింది. ఆ డిమాండ్ కి తగ్గట్టే లిస్టింగ్ డే రోజున ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ కూడా డెలివర్ చేయడం జరిగింది కదా. దీని తర్వాత చాలా మందికి ఒక డౌట్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు అర్బన్ కంపెనీ స్టాక్స్ ని కొనుక్కోవచ్చు లేదా అర్బన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇటువంటి డౌట్స్ ఉంటాయి కదా. సో వీళ్ళ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అర్బన్ ఏరియాస్ లోని వీళ్ళ బిజినెస్ కి మంచి డిమాండే ఉన్నది. అర్బన్ ఏరియాస్ లో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి క్లియర్ గా తెలుసు వీళ్ళ బిజినెస్ మోడల్ ఎలా ఉన్నది అండ్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు క్లియర్ గా తెలుసు కదా. చాలా మంది వీళ్ళ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటున్నారు అండ్ ఫ్యూచర్ లో కూడా ఈ అర్బన్ కంపెనీ బిజినెస్ అయితే బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మనం ఒక స్టాక్ ని కొనేటప్పుడు దాని వాల్యుయేషన్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ కదా. ప్రెసెంట్ అర్బన్ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ IPO కి తీసుకొచ్చినటువంటి ప్రైస్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువకే లిస్ట్ అయింది. కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే అర్బన్ కంపెనీ కూడా ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ లిస్ట్ అయిన తర్వాత స్టాక్ పెరిగాక కంపెనీ 15,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది కదా. వీళ్ళ నెంబర్స్ మనం చూసాం అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ 25 లోనే వీళ్ళు దగ్గరగా 1144 crores రెవెన్యూస్ జనరేట్ చేశారు అండ్ ఇక్కడ ప్రాఫిట్ పోస్ట్ చేసినట్టుగా కనబడుతుంది కదా. ఇన్ఫాక్ట్ వీళ్ళకి అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా ఉండడం వల్ల ప్రాఫిట్ కనబడుతుంది, కానీ లేదంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు చూసారనుకోండి మీకు నెగిటివ్ లోనే కనబడుతుంది. సో బిజినెస్ అయితే బానే ఉన్నది, బిజినెస్ గ్రో అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ IPOకి వచ్చిన ప్రైస్ కన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ లోనే లిస్ట్ అయింది కదా. సో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు అంటే మమ్మల్ని అడిగినట్లయితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే కొనాలి ఆగడమే బెటర్. కొంచెం స్టాక్ కరెక్ట్ అయింది అనుకోండి, కరెక్ట్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇంత ఎక్స్పెన్సివ్ గా లిస్ట్ అయిన తర్వాత ఒక్కోసారి వీళ్ళ నెంబర్స్ కొంత నెగిటివ్ లో వచ్చినా సరే స్టాక్ లో మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరుదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ IEX వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనబడుతున్నది. మీకు గుర్తున్నది కదా, IEX రిలేటెడ్ గా క్రెక్ అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ప్రీవియస్ గా మార్కెట్ కప్లింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు కదా. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత IEX స్టాక్ లో మనకి మ్యాసివ్ ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ మార్కెట్ కప్లింగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే దానివల్ల అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది కాబట్టి IEX లోనే అప్పుడు అందరూ ట్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాల్యూమ్స్ అన్నవి రిమైనింగ్ ఎక్స్చేంజెస్ కూడా షిఫ్ట్ అవుతాయి కాబట్టి దానివల్ల IEX వాళ్ళ మార్కెట్ షేర్ కోల్పోవచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ అవడంతోనే IEX స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. కాకపోతే ఇప్పుడు క్రెక్ ఏదైతే ఈ మార్కెట్ కప్లింగ్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుందో దానికి అగెనిస్ట్ గా ఎప్లెన్ ట్రిబ్యునల్ ఎలక్ట్రిసిటీలోని IEX వాళ్ళు అయితే పిటిషన్ ని ఫైల్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ పిటిషన్ అయితే వీళ్ళు ఫైల్ చేశారు కదా, దాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎప్లెన్ ట్రిబ్యునల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారన్నది మనం చూడాలి. ఒకవేళ దీనిలోని IEX కి పాజిటివ్ గా అంటే ఈ మార్కెట్ కప్లింగ్ ని ఇంట్రడ్యూస్ చేయకూడదని గానీ కొన్నాళ్ళు ఆపాలని గానీ ఇటువంటివి ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు IEX కి అయితే పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అటువంటి డిసిషన్ గానీ వచ్చినట్లయితే అగైన్ IEX స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడొచ్చు. ఫైనల్లీ ఎప్లెన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఎటువంటి డిసిషన్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే నిన్న మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ రీసెంట్ గా జరుగుతున్నటువంటి వార్స్ చూసినట్లయితే సడన్ గా వార్లు స్టార్ట్ అయిపోతున్నాయి, చాలా అన్ప్రెడిక్టబుల్ గా వార్స్ ఉంటున్నాయి కాబట్టి మన ఇండియా దగ్గర వార్ కి రెడీగా ఉండేటువంటి సరిపడినంత కెపాసిటీతో మనం ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలని, దీని రిలేటెడ్ గా వర్క్ చేయాలంటే కొత్త కొత్త టెక్నాలజీస్ రిలేటెడ్ గా అండ్ అలాగే ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర ఏదైతే ప్లాన్ చేశారో దాని రిలేటెడ్ గా కూడా రియలిస్టిక్ యాక్షన్ ప్లాన్ ని కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి డిఫెన్స్ ఫోర్సెస్ ని రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఆదేశించడం జరిగింది. సో కొత్త కొత్త టెక్నాలజీస్ తో ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి కదా, వీటన్నిటికీ కూడా ప్రిపేర్ అయి ఉండే విధంగా మనం అయితే రెడీ అయి ఉండాలని చెప్పి ఈయనైతే ఆదేశించారు. సో దీని ద్వారా డిఫెన్స్ సెక్టర్ లోని స్ట్రాంగ్ గానే ఇండియన్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడానికి చూస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో ఈ ప్రొక్యూర్మెంట్ ఇంత స్ట్రాంగ్ గా జరిగింది అనుకోండి, కమింగ్ ఇయర్స్ లో కూడా డిఫెన్స్ కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ రావచ్చు కాబట్టి దాంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ బిజినెస్ లోని వీళ్ళ పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉంది ఇది చాలా స్ట్రాంగ్ బిజినెస్ కదా. దీన్ని ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ చేసేందుకు గాను అదానీ గ్రూప్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 11,000 to 12,000 crores అయితే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. కాకపోతే నెక్స్ట్ 2 years లోని ఈ బిజినెస్ లో అదానీ గ్రూప్ 30,000 crores ఇన్వెస్ట్ చేయడానికి అని చూస్తున్నట్లుగా
లాగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. దీనిలో కూడా మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ముంద్రా, ధర్మ అండ్ బిజింజం పోర్ట్స్ లోనే వీళ్ళు చేయబోతున్నట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ అదానీ గ్రూప్ వల్ల పోర్ట్స్ బిజినెస్ లో స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేసి పోర్ట్స్ బిజినెస్ ని గానీ బాగా ఎక్స్పాండ్ చేశారనుకోండి, అది లాంగ్ టర్మ్ లోని అదానీ పోర్ట్స్ కి అయితే బిగ్ పాజిటివ్ కానుంది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే, మీకు గుర్తున్నట్లయితే ఏప్రిల్ మంత్ లోని వీళ్ళకి భువనగిరి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది కదా, దానిలో కొంతమంది చనిపోయారు కూడా. సో ఆ టైంలోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేసిందంటే, వీళ్ళ ఫ్యాక్టరీని అయితే కొన్నాళ్ళు మూసివేయాలని చెప్పి ఆదేశించింది. దాని తర్వాత వీళ్ళు సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుని అన్ని కంప్లైంట్స్ ని కూడా ఫాలో అవడంతో తిరిగి ఈ ఫ్యాక్టరీలోని ఆపరేషన్స్ ని వీళ్ళు స్టార్ట్ చేసుకునేందుకు గాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చినట్లుగా, దీంతో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అయితే తిరిగి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ జరిగింది అనుకోండి, దాని ద్వారా వీళ్ళ ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, డిఫెన్స్ స్పేస్ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు లాస్ట్ టైం సెప్టెంబర్ 1 రోజు వీళ్ళు డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 712 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అవడం జరిగింది. వీళ్ళకి వెయిట్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్స్ వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ తో పాటు మరిన్ని వేరియస్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా, ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకైతే ఆర్డర్స్ రావడం జరిగింది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, పెయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ అయిన ఆక్జో నోబెల్ లోని వీళ్ళ ప్రమోటర్స్ ఉన్నటువంటి కంప్లీట్ స్టేక్ ని వీళ్ళు సెల్ చేయడానికి చూస్తున్నట్టుగా చాలా రోజుల క్రితం అప్డేట్ వచ్చింది. దాని తర్వాత ఈ స్టేక్ ని JSW పెయింట్స్ వాళ్ళు అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ కూడా చేశారు. నో ఈ స్టేక్ ఎక్విజిషన్ జరగాలంటే వీళ్ళకి CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ రావాలి కదా. ఈ అప్రూవల్ అయితే వచ్చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో CCI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ ప్రమోటర్స్ దగ్గర ఉన్నటువంటి 75% స్టేక్ ని JSW పెయింట్స్ వాళ్ళు అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి బీహార్ స్టేట్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 57 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా బీహార్లో ఉన్నటువంటి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లోని వీళ్ళు స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో పాటు వేరియస్ అదర్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. వీళ్ళు ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. రీసెంట్గానే వీళ్ళకి వస్తున్నటువంటి ఆర్డర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇలా ఆర్డర్స్ విన్ అవడం అన్నది మనం రైల్టెల్ రిలేటెడ్గా పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్, వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ విన్ అయ్యారు. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నుంచి వచ్చింది. ఆర్డర్ వాల్యూ చాలా తక్కువ, 9 crores అప్రాక్సిమేట్లీ ఆర్డర్ వాల్యూ అయితే. దీనిలో భాగంగా వీళ్ళు సాట్కామ్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ ఆర్డర్ ఫ్లీట్ మెయింటెనెన్స్ యూనిట్ దగ్గర నుంచి వచ్చింది. ఇది జస్ట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.95 crores. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్నారో ఇది అవెంటెల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, ఏదైనా బిజినెస్ లోని మోట్ లేకపోయినా లేదా ఒక్కోసారి ఆ బిజినెస్ లోకి స్ట్రాంగ్ కాంపిటేటర్ ఎంటర్ అయిన తర్వాత ఆ కాంపిటీషన్ ని తట్టుకోలేకపోయినా ఆ బిజినెస్ ఎలా కొలాప్స్ అవుతుంది అన్నది ఒక ఉదాహరణకి మనం డ్రీమ్ ఫోక్స్ నే మాట్లాడుకోవచ్చు. ఈ డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్స్ లోని లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. మీ అందరికి ఐడియా ఉన్నది కదా. ఈ కంపెనీ IPOకి వచ్చినటువంటి టైంలో వీళ్ళకి కాంపిటేటర్స్ అది లేకపోవడంతో కంపెనీ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ బజ్ కనబడింది. అండ్ ఒక టైంలో స్టాక్ అయితే ఏకంగా నియర్లీ 800 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుండేది. ఈ రోజు చూసినట్లయితే స్టాక్ ప్రైస్ ఏకంగా 130 రూపీస్ దగ్గరికి పడిపోయింది. ఈ డ్రీమ్ ఫోక్స్ ఇంతలా కొలాప్స్ అవడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే అదానీ గ్రూప్ కూడా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిందో అక్కడి నుంచి కూడా అదానీ గ్రూప్ నుంచి వీళ్ళు స్ట్రాంగ్ కాంపిటీషన్ ని ఫేస్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఒక టైంలో అయితే డ్రీమ్ ఫోక్స్ ని తొక్కేయాలని చెప్పి అదానీ గ్రూప్ చూస్తున్నదని చెప్పి డ్రీమ్ ఫోక్స్ యొక్క మేనేజ్మెంట్ కొన్ని అలిగేషన్స్ కూడా చేసింది. దానికి అదానీ గ్రూప్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ, మేము ఎవరిని తొక్కేయట్లేదు, మేము మా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం, ఎవరైతే వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోలేరో వాళ్ళే ఇబ్బందులు పడతారు, ఇక్కడ మేము చేసింది ఏం లేదని చెప్పి అదానీ గ్రూప్ కూడా రెస్పాండ్ అవడం జరిగింది. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ కాంపిటీషన్ లోని డ్రీమ్ ఫోక్స్ బిజినెస్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అప్డేట్ ప్రకారం ఈ రోజు నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లోని వీళ్ళు ఆఫర్ చేసేటువంటి లాంచ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేసేసారు. కాకపోతే వీళ్ళ అదర్ డొమెస్టిక్ సర్వీసెస్ అండ్ గ్లోబల్ లాంచ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. బట్ డొమెస్టిక్ లాంచ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని నుంచే వీళ్ళకి మేజారిటీ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ వస్తున్నది కదా. సో ఈ బిజినెస్ ని కంప్లీట్ గా ఆపివేయడం వలన ఆల్మోస్ట్ వీళ్ళ నెంబర్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ గట్టిగా
గానే పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో అయితే అంత ప్రెషర్ కనపడింది. ఇంత స్టాక్ కరెక్ట్ అయిన తర్వాత చాలా మంది అనుకుంటారు కదా, సో 800 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అయ్యే స్టాక్ ఇప్పుడు 130 రూపీస్ లో దొరుకుతుందంటే చాలా చీప్ గా దొరుకుతుంది. అండ్ ఒకసారి ఏమనుకుంటారంటే రివర్సల్ కూడా స్టార్ట్ అయిపోవచ్చు అనుకుంటారు. ఎందుకంటే ఒకసారి ఇంత కరెక్ట్ అయ్యాక 1-2 సెషన్స్ స్టాక్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయింది అనుకోండి, చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి రివర్సల్ స్టార్ట్ అయిపోవచ్చు అని చెప్పి ఒకసారి కొండుంటారు. అటువంటి తప్పు మాత్రం చేయకండి. వీళ్ళ బిజినెస్ మీద క్లియర్ గా మనం ఇంపాక్ట్ అయితే చూస్తున్నాం కదా, సో ఆ ఇంపాక్ట్ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి కంపెనీస్ తోని మనం కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. నెక్స్ట్ వేదాంత వాళ్ళు డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా, వీళ్ళ డిఫరెంట్ బిజినెస్ అయితే వీళ్ళు డీమర్జ్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ డీమర్జర్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వేదాంత వాళ్ళు ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ముందుగా సెప్కో అనేటువంటి కంపెనీతోని పవర్ బిజినెస్ రిలేటెడ్ గా వేదాంతకి ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి క్లియర్ అవ్వకపోవడంతో సెప్కో వాళ్ళు ఈ డీమర్జర్ కి అగైనిస్ట్ గా ఎన్సీఎల్టీ లో అప్లికేషన్ అయితే ఫైల్ చేశారు. ఆ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేసుకోవడంతో సెప్కో ఇప్పుడు ఆ అప్లికేషన్ ని విత్డ్రా చేసుకున్నట్లుగా ఈ రోజు ఎన్సీఎల్టీ మీటింగ్ జరిగింది. అంటే దీని రిలేటెడ్ గా హీరింగ్ జరిగింది ఈ డీమర్జర్ రిలేటెడ్ గా. దానిలోని వేదాంత వాళ్ళు అయితే చెప్తున్నారు ఆ అప్లికేషన్ అయితే సెప్కో విత్డ్రా చేసేసుకున్నదని. అండ్ అంతేకాకుండా ఆయిల్ మినిస్ట్రీ కూడా వేరే కన్సర్న్స్ రైజ్ చేయడం జరిగింది కదా, అంటే వేదాంత డిస్క్లోజర్ సరిగ్గా ఇవ్వట్లేదని. అండ్ ఈ డీమర్జర్ జరిగిన తర్వాత వీళ్ళ మాల్కో ఎనర్జీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా లిక్విడేషన్ చేసేస్తారని ఇలా గవర్నమెంట్ అయితే వేరియస్ ఎలిగేషన్స్ వేదాంత పైన చేయడం జరిగింది. అండ్ ఆయిల్ మినిస్ట్రీ ప్రెజెంట్ చేసినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానికి నెసెసరీ క్లారిఫికేషన్ అయితే వీళ్ళ లీగల్ కౌన్సిల్ ప్రొవైడ్ చేసినట్లుగా వేదాంత స్పోక్స్ పర్సన్ అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా ఎన్సీఎల్టీ లోని ఈ రోజు హీరింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ హీరింగ్ ని ఎన్సీఎల్టీ October 8th కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే ఆయిల్ మినిస్ట్రీ అప్లికేషన్ ఉంది కదా, దాని రిలేటెడ్ గా హీరింగ్ October 8th జరగబోతున్నది. ఆ October 8th రోజు జరగబోయేటువంటి హీరింగ్ లోని ఏం రిజల్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో వేదాంత వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ అయితే ఈ డీమర్జర్ కి అగెనిస్ట్ గా లేదు అండ్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రిజాల్వ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు రిజాల్వ్ చేసుకున్నట్లయితే ఎన్సీఎల్టీ దగ్గర నుంచి వీళ్ళకి పాజిటివ్ వర్డిక్ట్ రావచ్చు. లేదనుకోండి ఎన్సీఎల్టీ ఒకవేళ ఈ డీమర్జర్ ప్రాసెస్ ని కనుక అడ్డుకుంటే అది వేదాంతకి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైనా మనకి క్లారిటీ October 8th రోజున వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎంసెక్స్ అదే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఉన్నది కదా, ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. దానికి రీజన్ ఏంటంటే సెబీ చైర్మన్ అయినటువంటి తుహిన్ కాంత్ పాండే గారు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఈయన ఏమంటున్నారంటే ఇండియా యొక్క కమోడిటీ మార్కెట్ ని స్ట్రెంథెన్ చేయడం సెబీ యొక్క డెవలప్మెంట్ ఎజెండాలోని ఒకటని, వీటి రిలేటెడ్ గా ఒక వర్కింగ్ గ్రూప్ ని అయితే ఫామ్ చేసి నాన్ క్యాష్ నాన్ అగ్రి కమోడిటీ స్పేస్ ని అయితే డెవలప్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్లుగా, అండ్ అంతే కాకుండా నాన్ అగ్రి కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ లోని ఎఫ్పిఎస్ ని కూడా అలౌ చేయాలని చెప్పి ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రెసెంట్ ఎగ్జామిన్ చేస్తున్నామని, అండ్ అంతే కాకుండా బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కమోడిటీస్ లోని ట్రేడ్ చేసే విధంగా చేయడానికి గవర్నమెంట్ తోనైతే డిస్కషన్స్ లో ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈయన చెప్తున్నట్టుగా ఎఫ్పిఎస్ ని అలౌ చేయడంతో పాటు ఈ బ్యాంక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, పెన్షన్ ఫండ్స్ ని కూడా కమోడిటీస్ లోని ట్రేడ్ చేయడానికి అలౌ చేసే విధంగా స్టెప్స్ గనక తీసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఎంసీఎక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ అప్డేట్ అయితే వచ్చింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళది మ్యాన్షినోస్ ఫేమస్ బ్రాండ్ ఉన్నది కదా, సేమ్ బ్రాండ్ నేమ్ పైన ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడానికి ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే ఎలైట్ బ్లెండర్స్ సేమ్ బ్రాండ్ తో ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేసింది అనుకోండి, మార్కెట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది. అండ్ అంతేకాకుండా దానివల్ల తిలక్ నగర్ వాళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అవచ్చు కదా. అంటే కొంతమంది ఏమనుకోవచ్చు మ్యాన్షినోస్ అంటే అది అదే బ్రాండ్ అనుకుని చెప్పి కొంతమంది ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళ మ్యాన్షినోస్ కొనుక్కోవచ్చు. కాబట్టి దానివల్ల తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పైన ఇంపాక్ట్ పడేది. సో ఫైనల్లీ దీని రిలేటెడ్ గా కోర్టులో కేసు అయితే నడుస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసులోని తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కి ఫేవర్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మన ఇండియాలోని ఈ మ్యాన్షినోస్ బ్రాండ్ అండర్ లోని ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేయకూడదని చెప్పి తీర్పిచ్చింది. సో ఇప్పుడు ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళు ఈ బ్రాండ్ తోని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేయరు. కాబట్టి ఇది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తోని పార్ట్నర్షిప్ లో భాగంగా పేటిఎం పోస్ట్ పెయిడ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. వీళ్ళు యూపీఐ లోని క్రెడిట్ లైన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే మీరు ఈ పేటిఎం యాప్ యూజ్ చేసుకుని మీ దగ్గర అంటే మీ యూపీఐ లోని డబ్బులు లేకపోయినా ఈ క్రెడిట్ లైన్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవడం ద్వారా మీరు మర్చెంట్ పేమెంట్
పేమెంట్స్ చేయడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం అండ్ రీఛార్జెస్ చేసుకోవడం, బిల్ పేమెంట్స్ చేయడం, ఇటువంటివన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మీకు క్రెడిట్ అమౌంట్ అంటే వాళ్ళు ఇస్తారో క్రెడిట్ లైన్ ఫెసిలిటీ ద్వారా ఆ అమౌంట్ ని యూజ్ చేసుకుంటారు కదా, యూజ్ చేసుకున్నటువంటి అమౌంట్ ని మీరు 30 days పీరియడ్ లోని తిరిగి పే చేయవలసి ఉంటుంది. సో ఈ పోస్ట్ పెయిడ్ ఫెసిలిటీ ఏదైతే లాంచ్ చేశారో దాని ద్వారా మోర్ కస్టమర్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని అందించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పేటిఎం వాళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. జనరల్లీ యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్ ఫెసిలిటీస్ ని చాలా యూపీఐ యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. నో పేటిఎం వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీని తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యారికో రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మ్యారికోకి చెందినటువంటి ఆఫీసెస్ అండ్ ఫ్యాక్టరీస్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అసలు ఈ సెర్చ్ ఆపరేషన్స్ ఎందుకు కండక్ట్ చేశారు, దీనిలో ఏం అవుట్కమ్ వచ్చింది, ఇదేమి మనకి ఇప్పటివరకు తెలియదు. ఇంకా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే మ్యారికో వాళ్ళు దీని రిలేటెడ్ గా రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు రెస్పాండ్ అయినట్లయితే ఫర్దర్ గా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో మ్యారికో వాళ్ళు ఏమైనా తప్పులు చేశారని కనుక బయటపడినట్లయితే వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెనాల్టీలు విధించవచ్చు. ఒకవేళ పెనాల్టీ అది పడినట్లయితే అది మ్యారికోకి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా వీళ్ళు ఎటువంటి మిస్టేక్ చేయలేదని బయటపడింది అనుకోండి, దెన్ అది మ్యారికో రిలేటెడ్ గా రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ డ్రోనాచార్య వాళ్ళు వాళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి డ్రోన్ ఎంట్రీ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతో కలిపి థాయిలాండ్ అండ్ ఇజ్రాయెల్ మార్కెట్స్ లోని స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నటువంటి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీ లీడర్ అయిన ఆర్వి కనెక్స్ అనేటువంటి కంపెనీతో ఎంఓయూలోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా ఈ కంపెనీకి చెందినటువంటి నాన్ చైనీస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియాలోని లాంచ్ చేయబోతున్నట్లుగా అండ్ అంతేకాకుండా ఇండియా అండ్ థాయిలాండ్ లోని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యాక్సిలరేట్ చేస్తామని అండ్ ఏషియా, యూరోప్ అండ్ అదర్ మిడిల్ ఈస్ట్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఎంఓయూ ద్వారా వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది డ్రోనాచార్య వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లుపిన్ వల్ల లెనలిడోమైన్ క్యాప్సిల్స్ కి యుఎస్ఎఫ్డే దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ టాబ్లెట్స్ ని మల్టిపుల్ మయలోమా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తామని అండ్ యుఎస్ లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $7,511 మిలియన్ గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ కొత్త క్యాప్సిల్స్ కి ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఈ అప్రూవల్ రావడంతో యుఎస్ లో వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ అండ్ స్మార్ట్ వాచెస్ తయారు చేసేటువంటి నాయిస్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఫస్ట్ ఈవీ స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఈవీ స్మార్ట్ వాచ్ ఏదైతే ఉన్నదో దీన్ని యూజ్ చేయడం ద్వారా బైక్ లోని రిమైనింగ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, టైర్ ప్రెషర్ ఎంత అండ్ రేంజ్ ఎంత రాబోతుంది అండ్ అలాగే సేఫ్టీ అలర్ట్స్ ఇవన్నీ కూడా ఆ స్మార్ట్ వాచ్ లోనే చూపించబోతున్నట్టుగా దీని ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి కదా, వీటిని నడిపేటువంటి రైడర్స్ మరింత ఇన్ఫర్మేషన్ వాళ్ళ స్మార్ట్ వాచ్ లోనే చూసుకునేటువంటి కంఫర్ట్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేయడానికి టీవీఎస్ మోటార్స్ వాళ్ళు కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తానే ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పుడు నాయిస్ తో కలిపి స్మార్ట్ వాచెస్ ని కూడా వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఒకవేళ వీళ్ళ వెహికల్స్ మరిన్ని సేల్స్ పెరిగాయి అనుకోండి, అది టీవీఎస్ మోటార్స్ కి పాజిటివ్. దీని ద్వారా నాయిస్ వల్ల స్మార్ట్ వాచెస్ సేల్స్ కూడా కొంత పెరగచ్చు కాబట్టి అది నాయిస్ కి కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ వాళ్ళకి ఎస్ బ్యాంక్ లో ఉన్నటువంటి స్టేక్ లోని 13% పైనే స్టేక్ ని సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళకి ఈచ్ షేర్ ₹21.50 సెల్ చేయబోతున్నట్లుగా వీళ్ళు మే మంత్ లోనే అనౌన్స్ చేశారు. ఈ సేల్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇప్పుడు సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రీసెంట్ గానే అప్రూవల్ అయితే వచ్చింది ఈ స్టేక్ ఎక్వైర్ చేసేందుకు గాను. ఈ అప్రూవల్ రావడంతో ఎస్బీఐ ఈ స్టేక్ ని సుమిటోమో మిట్సుయి వాళ్ళకి ఈ రోజు సెల్ చేసేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సేల్ ద్వారా ఎస్బీఐ వాళ్ళకి 8,888 crores అయితే వస్తున్నాయి. అంటే అంత క్యాష్ వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి ఇది ఎస్బీఐ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.